వ్యక్తి అయినా ప్రాణాపాయ స్థితిలో ఉంటే బ్రతికించేది డాక్టర్లు. కానీ ఓ వ్యక్తి ప్రాణాన్ని తిరిగి అభిమానం తీసుకొస్తుందంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మరు సరికదా! ఇలాంటి కథలు పిల్లలకు చెప్పమని నవ్వుకుంటారు. కానీ తెలంగాణలో జరిగిన ఈ సంఘటన తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. నిజమే. వనపర్తి జిల్లా కేంద్రంలోని పీర్లగుట్టలో ఉండే తైలం రమేష్ అనే వ్యక్తి అనారోగ్యంతో అస్వస్థతకు గురయ్యాడు. ఉన్న ఫలంగా కుప్పకూలిపోవడంతో చనిపోయాడని కుటుంబ సభ్యులు నిర్ధారించుకున్నారు. ఇక అంత్యక్రియలు నిర్వహించే ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే తైలం రమేష్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అభిమాని కావడం, తనకు నచ్చిన లీడర్ బొమ్మని ఛాతీపై పచ్చబొట్టు కూడా వేయించుకున్నాడు. అయితే తన అభిమాని చనిపోయాడని తెలిసి చివరి చూపు చూసేందుకు నిరంజన్ రెడ్డి వచ్చి అతని ఛాతీపై ఉన్న పచ్చబొట్టు చూశాడు. తన అభిమాన నాయకుడు ఇంటికి వచ్చి రమేష్ మృతదేహం దగ్గర నిల్చున్నారు. కుటుంబ సభ్యులు మీరంటే అభిమానమని ఛాతీపై వేయించుకున్న పచ్చబొట్టును కూడా చూపించారు. ఇంతలో నిరంజన్ రెడ్డి దాన్ని పరిశీలిస్తుండగా చనిపోయాడని భావించిన తైలం రమేష్ ఊపిరి పీల్చుకుంటున్నట్లు కనిపించడంతో వెంటనే అక్కడున్న వారితో ఇదే విషయాన్ని చెప్పి దగ్గరగా అబ్జర్వ్ చేశారు. ప్రాణాలతో ఉన్నట్లుగా గుర్తించి వెంటనే పేరు పెట్టి పిలవడంతో చనిపోయాడనుకున్న రమేష్ స్పందించాడు. అంతే, అతనిపై వేసిన పూలదండలను తొలగించి వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అక్కడ సమయానికి వైద్యం చేయడంతో రమేష్ తిరిగి పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. తమ కుటుంబ పెద్ద చనిపోయాడని బాధపడుతున్న వారికి ఈ సంఘటన ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అంత్యక్రియలకు వెళ్లాల్సిన వ్యక్తి తిరిగి తమ మధ్య ప్రాణాలతో రావడం ఆనందం అందరి ముఖాలు వెలిగిపోయాయి. తిన్నాక మనిషికి ఎదల నొప్పి వస్తుంది, ఎదల నొప్పి లేస్తుంది అని చెప్పి మేము ఆయన మనిషికి వాళ్ళ కొడుకు ఒక పిల్లాడు ఉన్నాడు, కానీ అమాయకుడు ఆయన. ఆ పిల్లాడు అమాయకుడు ఫోన్ చేసిన వాళ్ళకి, ఫోన్ చేస్తే అదే మీ నాయన ఇట్లా ఎదల నొప్పి లేస్తుంది అని అన్నందుకు ఇక్కడ దొరుకుని వచ్చినాము. మళ్ళీ ఎట్లా రా మళ్ళీ అది అంటే మీరైతే హాస్పిటల్ తీసుకపోవడానా, మేము వస్తున్నాం అని చెప్పి అంబులెన్స్ మాట్లాడి తీసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ కింది వరకు వెళ్ళడానికి కోమాలకు వెళ్ళిన సంగతి తెలియదు. వాస్తవ ప్రకారం అయితే కోమాలకు వెళ్ళిన సంగతి తెలియదు. దాన్ని బట్టి మేము వచ్చి చనిపోయాడని చెప్పి మేము ఇక్కడ వచ్చేసి మాలో చెప్తానా ఇట్లా నాడి స్పందన లేదన్నా అని చెప్పి చెప్తే మేము వచ్చి ఇక్కడ మడకబెట్టి మా అమ్మ వాళ్ళ మా తమ్ముడు వాళ్ళందరూ తీసుకొచ్చి తోలుకొచ్చి ఇక్కడ ఇచ్చినాక చనిపోయాడని అనుకొని మేమే తీసుకుని అది సార్ అభిమాని కాబట్టి సార్కి ఫోన్ చేసాం, సార్ వస్తే బాగుంటుంది కదా అని చెప్పి. ఆ మనిషి అన్నదా కాబట్టి ఏవో అదో ఇది అవుతుంది కదా అన్నట్లు సార్ ఏమో అనుచరులు వచ్చారు. సార్ అనుచరులు వచ్చినాక వచ్చి పట్టుకున్న ఆ మనిషి కోమాలనే ఉన్నాడు, మీరేం కాదు ఇన్ని పైసలైనా సరే ఖర్చు పెట్టుకొని మేము ఖర్చు పెట్టుకుంటామని చెప్పి సార్ అండి అన్నందుకు సార్ చేయబట్టుకొని చూసిండా ఆయనది? సార్ చేయబట్టుకొని చూసిండు, పల్స్ చెక్ చేసిండు. ఈ హాస్పిటల్ తీసుకెళ్దామా, ఈ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాము. గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మామనార్ రాశారు, చెప్పనీకి రాదు, మామనార్ రాసుకి వెళ్ళాలి. ఆ మనిషి ఉన్నాడు కానీ ఆ మనిషి లేదు. వనపర్తి హాస్పిటల్లో కళ్ళు తెరిచాడన్నారు, నిజమేనా అది? లైట్గా బ్లింక్ అవుతున్నాయి, లైట్గా బ్లింక్ అవుతున్నాయి. మామనార్ తీసుకెళ్ళాము, మామనార్ నుంచి నిమిషకి ఉస్మానియాకి రాపించాను. అంత్యక్రియలకు వెళ్లాల్సిన వ్యక్తి తిరిగి తమ మధ్యకు ప్రాణాలతో రావడంతో ఆనందంతో అందరి ముఖాలు వెలిగిపోయాయి. ఈ విషయం ఆ నోట ఈ నోట పడడంతో అందరూ ఈ విషయంపై చర్చించుకుంటున్నారు.